కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈ రోజు మనతో పాటు వంజ రామశెట్టి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మా శివాని. మ్యామ్, జనరల్ గా ఒక కొత్త ఇయర్ స్టార్ట్ అయిందంటే జనరల్ గా మనం యూట్యూబ్ లో సెర్చ్ చేస్తూ ఉంటాము. రాసులు తెలియని వాళ్ళకి నేను ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టాను, నాకు ఈ మంత్ ఎలా ఉంటది, ఇయర్ ఎలా ఉంటది అని చాలా క్యూరియాసిటీతో చూస్తూ ఉంటారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో యాజ్ పర్ న్యూమరాలజీ 1, 10, 19 ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళకి ఏ రకంగా ఉండబోతుంది? సో మనము ప్రతి ఒక్క నంబర్ ని అంటే మామూలుగా మనకి ఎట్లా ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్, ఎనీ డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తే 1 to 9 వస్తుంది నంబర్ కదా. మొత్తం 1 to 30 ఎవరు పుట్టినా కానీ 1 to 9 నంబర్సే వస్తాయి మనకి. లైక్ ఫస్ట్, 10th అండ్ 19th ఈ పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి నంబర్ 1. ఓకే, వీళ్ళు నంబర్ 1 అంటాం అన్నమాట న్యూమరాలజికల్ గా. అయితే ఈ 1 నంబర్ ని మనం సూర్యగ్రహం తోటి లింక్ చేస్తాం. ఓకే, నంబర్ 1 స్టాండ్స్ ఫర్ ఆల్వేస్ సూర్యుడు. కాబట్టి ఈ నంబర్ 1 ఉన్న వాళ్ళకి 2026 ఎట్లా ఉంది అన్నది ఒకసారి చూసుకుందాం. ఓకేనా? టారో ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం అన్ని కలిపి ఒకసారి నంబర్ 1 ఉన్న వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఏంటి కొత్తగా ఈ ఇయర్ ఏమొస్తుంది అన్నది చూద్దాం. ఓకే, ఓకే. నెంబర్ 1 ఎవరైతే న్యూమరాలజికల్ గా నెంబర్ 1 డేట్ ఎవరికైతే ఉందో, డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఉందో వాళ్ళకి 2026 లో చాలా కొత్తవి స్టార్ట్ చేస్తారు, కొత్త విషయాలు స్టార్ట్ చేస్తారు అనమాట. ఓకే, మీ లైఫ్ లో అట్లీస్ట్ 2 పెద్ద ఇన్సిడెంట్స్ జరగబోతున్నాయి. ఓకే, పెద్ద ఇన్సిడెంట్స్ ఇన్ 2026, మేజర్ చేంజెస్ అంటే మంచివే. అవేమి పెద్దవి అవుతున్నాయంటే ఏదో ప్రాబ్లమెటిక్ కాదు, మంచివి అంటే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే 2 గుడ్ ఇన్సిడెంట్స్, 2 to 3 గుడ్ ఇన్సిడెంట్స్ మీకు మీ లైఫ్లో జరగబోతున్నాయి. కాకపోతే ఈ సంవత్సరం బాగా ప్రెషర్ ఎక్కువ ఉన్న సంవత్సరం వీళ్ళకి. ఓకే, టూ మచ్ ఆఫ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొత్త వెంచర్స్ ఏవో స్టార్ట్ చేయాలని అనుకుంటారు మీరు. ఆ కొత్త వెంచర్ స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే చాలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సిన సంవత్సరం 2026. ఓకే, అడ్జస్ట్మెంట్స్. ఆ అడ్జస్ట్మెంట్స్ తోటి ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఒక కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతాం. ఇంకా నేను అలా చేస్తే ఏమైపోతుందో అని భయాలు, ఇట్లాంటివి చాలా ఆందోళనలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ మీకు 2026 పాజిటివ్ ఇయర్. కాకపోతే కొంచెం ప్రెషర్ తో కూడిన సంవత్సరం. ఓకే, ఫస్ట్ హాఫ్ జూన్ జూలై వరకు ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. దాని తర్వాత జూలై తర్వాత నుంచి కొంచెం ఈజ్ అయిపోతూ ఉంటుంది. నేను మీ లైఫ్ లో చెప్పిన మేజర్ 2-3 ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి జూన్ తర్వాతనే, జూన్ టు డిసెంబర్ ఈ మధ్యలోనే అవుతాయి, విచ్ ఇస్ గుడ్ అన్నమాట. అయితే మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక ఇంపార్టెంట్ టాస్క్ మీ లైఫ్ లో కంప్లీట్ అయిపోతుంది. దీనికోసం కదా ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఒక సాటిస్ఫాక్షన్ కూడా వీళ్ళకి ఉంటుంది అనమాట. ఓకే, సో దాంతోపాటు చూసుకుంటే డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పటిదాకా మీ లైఫ్లో చూసిన కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక క్లోజింగ్కి వచ్చేస్తున్నాయి. కాబట్టి ఫీల్ వెరీ పాజిటివ్. ఈ ఇయర్ వల్ల పాజిటివ్, కాకపోతే కొంచెం ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ని ఎలాగో తీసుకోవచ్చు. సో మీరు చేయాల్సిందల్లా నంబర్ 1 సూర్యుడు నంబర్ కాబట్టి మీరు రెగ్యులర్గా నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా సూర్యారాధన కంటిన్యూ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా ప్రతిరోజు చేయండి. 2026 మొత్తం ఇయర్ మీకు ఇంకా బాగుండాలి, ఇంకా పవర్ఫుల్గా ఉండాలి అనుకుంటే కనుక ఆదిత్య హృదయ స్తోత్రం రెగ్యులర్గా చదువుకుంటూ మీకు వీలైతే ఈ సంవత్సరంలో 1 లేదా 2 సార్లు ఏదైనా హోమం చేయించుకోండి. ఓకే, మంచి హోమము. ఆ హోమం చేయించుకున్నప్పుడు ఎవరికైనా మీ అంటే పేదవాళ్ళకి అట్లాంటి వాళ్ళకి తినడానికి కానీ ఎడ్యుకేషన్కి కానీ వాళ్ళకి ఏదో ఒకటి దానం చేస్తే ఫుల్ ఇయర్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, మరి ఈ 1, 10, 19 ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఎవరైతే పుట్టారో వాళ్ళకి ఎలా ఉండబోతుందో అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మ్యామ్.